శ్రీశైలం డ్యాం టన్నెల్ ప్రమాద ఘటనలో 8 మంది కార్మికుల జాడ తెలియడం లేదు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఇక 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల క్రితమే పనులు మొదలయ్యాయి. ప్రమాద సమయంలో మొత్తం 50 మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 42 మంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే 8 మంది మాత్రం గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నీళ్లు లోపలికి వచ్చినట్టు సమాచారం. అయితే వాస్తవంగా ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ రావాల్సింది. నేను ఇప్పుడు సైట్కి పోతున్నా. అక్కడ పోయినా చూసినాక ఎంతమంది ఉన్నది సరే అవన్నీ విషయాలు కూడా కాంట్రాక్టర్ వాళ్ళ మనుషులు లోపల మోస్ట్లీ అంతా బయటకు వచ్చారు. బట్ ఇంకేమన్నా లోపల మిగిలిపోయినరా ఏమైనా విషయానికి ఆడికి పోయినాకనే తెలుస్తుంది. నేను రిలీఫ్ ఆపరేషన్ సూపర్వైజ్ చేయడానికి పోతున్నాను. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, శివ, ఎస్ఎల్బిసి టన్నెల్ కు సంబంధించి ఈ రోజు ఉదయం ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఏదైతే సొరంగ మార్గంలో ఉన్నటువంటి పైకప్పు ఏదైతే ఉందో 3 మీటర్ల మేర ఆ పైకప్పు కూలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ శ్రీశైల సొరంగ మార్గానికి సంబంధించి మొత్తం 42 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 2 వైపుల నుంచి ఇటు నల్గొండ జిల్లా దేవరకొండ సమీపంలో ఉన్నటువంటి శ్రీశైల సొరంగ మార్గం పనులు శ్రీకారం చుట్టడం జరిగింది. అటు శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో ఉన్నటువంటి ఏదైతే దోమలపేంట నుంచి అటువైపు నుంచి కూడా ఈ సొరంగ మార్గం తవ్వకం పనులైతే కొనసాగుతున్నాయి. 2004లో ఈ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ప్రస్తుతం దాదాపుగా 20 సంవత్సరాల పైగా ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ రోజు జరిగినటువంటి ఈ ప్రమాద సమయంలో దాదాపు 50 మంది కార్మికులు ఆ టన్నెల్ లోపల ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆ ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 50 మంది అక్కడ ఉండగా దాదాపుగా 42 మందిని ఇప్పటికే బయటికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. మరో 8 మంది ఏదైతే పైకప్పు కూలిన అవతల వైపు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో వారిని బయటికి తీసుకురావడానికి మాత్రం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. మొత్తం గత 4 రోజుల నుంచే ఈ టన్నెల్ కు సంబంధించి తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. ఏదైతే ఈ సొరంగ మార్గానికి సంబంధించి పనులు చేపట్టేందుకు ఉదయం షిఫ్ట్ సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి 50 మంది కార్మికులు సొరంగ మార్గం పనుల నిమిత్తం లోపలికి వెళ్లడం జరిగింది. అయితే ఈ సొరంగ మార్గంలోకి లోపలికి వెళ్లేందుకు ఏదైతే రైలు పట్టాల మాదిరిగానే ఒక పట్టాలను ఏర్పాటు చేసి చిన్నపాటి బోగీలలో ఈ కార్మికులను తీసుకుపోవడం జరుగుతుంది. దీంతో ఉదయం పూట 50 మందిని 2 దఫాలుగా కూడా లోపలికి తీసుకెళ్లడం జరిగింది. తర్వాత అక్కడ ప్రమాదం ఏదైతే 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఆ 14వ కిలోమీటర్ వద్ద దాదాపు 3 మీటర్ల మేర పైకప్పు ఏదైతే తవ్వకం జరిగినటువంటి ప్రదేశంలోనే పైకప్పు మట్టి కూలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ మిగతా 8 మంది కార్మికులు ఈ కూలినటువంటి మట్టి లోపల వైపు అవతల సైడ్ ఉండడంతో ఈ వారిని ఇంకా రక్షించేందుకు కూడా ప్రయత్నం జరుగుతుంది. ఆ సమయంలో అక్కడ లోపల కూడా ఆ ప్రమాదం జరిగిన సమయంలో మట్టి దిబ్బలు పడిపోవడంతో విద్యుత్తుకు సంబంధించి కూడా అంతరాయం ఏర్పడడం జరిగింది. అక్కడ మొత్తం చీకటి కూడా ఉండడంతో ఆ కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉందనేది మాత్రం ఆ తోటి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పాటు ఆ లోపల పనులు చేసే సమయంలో గాలికి కూడా బయట నుంచి లోపలికి పంపించాల్సి ఉంటుంది. ఆ గాలికి సంబంధించి కూడా మరి అక్కడ లోపల వారికి గాలి అందుతుందా లేదా అనేది కూడా కొంత ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం ఈ ప్రమాదానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం కూడా ఇప్పటికే స్పందించడం జరిగింది. సహాయక చర్యలు చేపట్టాలని కూడా ఇటు అధికారులను ఆదేశించడం, ఇటు మంత్రులు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు కూడా అక్కడికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరు పట్ల కూడా సహాయక చర్యలపైన కూడా
వారు అక్కడ సమీక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. హుటాహుటిన అక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే పోలీసులు నాగర్ కర్నూలు జిల్లా అయితే జానయ్య మిస్ అయినటువంటి వ్యక్తులు ఎవరు, వారి పేర్లు ఏంటి అనేది బయటగానే వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉందా? ఎవరు మిస్ అయ్యారన్నది గుర్తించారా అధికారులు? శివ, ఈ ప్రమాదం ఉదయం 8 నుంచి 8:30 సమయంలో చోటు చేసుకోవడం జరిగింది. ఆ ప్రమాదం జరిగిన తీరు కూడా, జరిగిన ఘటన పైన కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే లోపల సొరంగ మార్గానికి సంబంధించి దాదాపుగా 14 కిలోమీటర్లు లోపల జరిగింది కాబట్టి ఆ విషయం బయటికి చేరవేసేందుకు కూడా అక్కడి నుంచి సొరంగ మార్గంలో అక్కడ జరిగినటువంటి ప్రమాదం జరిగిన చోటు నుంచి బయటికి రావడానికి కూడా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ వెహికల్ ఏదైతే ఉంటుందో రైలు ఇంజన్ మాదిరిగా ఉంటుంది, అది స్లోగా మాత్రమే మూవ్ కావడంతో అక్కడ ప్రమాదం జరిగిన సమయంలో మొదటగా ముగ్గురు మాత్రమే బయటికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ ముగ్గురు చెప్పిన సమాచారం మేరకే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలవడం జరిగింది. దీంతో వెంటనే పోలీసులకు, ఇటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అక్కడికి వారు చేరుకొని సహాయక చర్యలు చేపట్టేందుకు లోపలికి వెళ్లడం జరిగింది. అయితే వీరు ఇక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా ఏదైతే జేపీ కంపెనీకి సంబంధించినటువంటి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్న జేపీ కంపెనీ అక్కడ పనిచేసేటువంటి కార్మికులకు సంబంధించి దాదాపుగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారితోటి ఆ పనులు చేయిస్తున్నారు. వారు ఎవరు అనేది కూడా, వారి పేర్లు కూడా ఇప్పటికి కూడా తెలియలేదు. అయితే బయటకు వచ్చిన కార్మికులు వారి వివరాలు చెప్పేందుకు అధికారులు అయితే లోపల చిక్కుపోయిన వారి గురించి వివరాలు అయితే అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పోలీసులతో పాటు మంత్రులు కూడా అక్కడే ఉన్నారు. అసలు ఎవరెవరు లోపల ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాస్తవంగా 8 మంది లోపల ఉన్నారా లేదా, ఉంటే ఎవరెవరు ఉన్నారా అనే వారి వివరాలు కూడా సేకరిస్తున్నారు. అయితే బయట కొంతమంది తోటి కార్మికులు కూడా అసలు ఏం జరిగింది, ప్రమాదం జరిగిందా లేదా, అసలు టీవీల్లో వస్తున్నాయి, బయట వార్తలు వస్తున్నాయి, ఏంటి విషయం అని కూడా అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ ని అడిగే ప్రయత్నం చేసినప్పటికీ వారికి సమాచారం తెలియకపోవడంతో కొంత ఆందోళన కూడా ఇంతకుముందు ఒక గంట క్రితం కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే లోపల ఉన్న వారి పరిస్థితి ఏ విధంగా ఉందనే దాని మీదనే తోటి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మొదటి షిప్ లో వెళ్ళినటువంటి 50 మందిలో ప్రస్తుతం 42 మంది బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మిగతా 42 మంది బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం 8 మంది లోపలే ఉన్నారు. మరి ఆ మట్టి దిబ్బలను తొలగించినా కానీ బయటికి తీసుకురావడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి సహాయక చర్యలు మాత్రం ఇంకా చాలా సేపు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా లోపల ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది తెలియాలంటే సమయం పట్టే అవకాశం అయితే కనబడుతుంది. శివ.